హే గైస్, ఈ వీడియోలో మనం జాంగో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని అర్థం చేసుకుందాం. మనం ఫస్ట్ జాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత జాంగో అనేది ఆటోమేటిక్గా చాలా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. సో ఇది మన ప్రాజెక్ట్, మనం ముందు క్రియేట్ చేసాం కదా మై ప్రాజెక్ట్ అని. ఇది మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఇప్పుడు ఈ ఫోల్డర్లో అంటే జాంగో అన్న ఫోల్డర్లో నా ప్రాజెక్ట్ మొత్తం ఉంది. ఇది విర్చువల్ ఎన్వైర్న్మెంట్, ఇది మై ప్రాజెక్ట్. మరి ఈ manage.py అంటే ఏంటి? ఈ manage.py అంటే ఇది ఒక ఇంపార్టెంట్ కమాండ్ లైన్ యూటిలిటీ ఫైల్. మన ప్రాజెక్ట్ని రన్ చేయడం, మైగ్రేట్ చేయడం, యాప్ క్రియేట్ చేయడం, డెవలప్మెంట్ సర్వర్ స్టార్ట్ చేయడం అన్నీ ఈ manage.py ఫైల్ నుంచే యూజ్ చేస్తాం. సో ఈ manage.py అనే ఫైలు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఈ ఇన్నర్ ప్రాజెక్ట్లో మన ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా మై ప్రాజెక్ట్ అని. ఈ ఇన్నర్ ప్రాజెక్ట్లో మనకి ఈ ఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం __init__.py ఈ ఫైల్ గురించి మాట్లాడదాం. ఈ ఫైల్ మనకి ఎంటీగా కనిపిస్తుంది, అంటే ఈ ఫైల్లో ఏం లేదు. కానీ ఇది పైథాన్కి ఏమని చెప్తుందంటే ఈ ఫోల్డర్ ఒక పైథాన్ ప్యాకేజ్ అని చెప్తుంది. ఇంకా మనం ఇంపోర్ట్ చేసేటప్పుడు పైథాన్కి ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత urls.py. ఈ urls.py అనేది ఇది వెబ్ అప్లికేషన్కి డోర్ లాంటి ఫైల్. అంటే యూజర్ బ్రౌజర్లో ఏదైనా యూఆర్ఎల్ టైప్ చేసినప్పుడు ఆ యూఆర్ఎల్ని ఏ వ్యూకి పంపాలి అనే రౌటింగ్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూసారా, admin/admin.site.urls అని ఉంది. అంటే admin/ ఇస్తే ఈ మాడ్యూల్లో యూఆర్ఎల్స్కి ఏదైతే సంబంధించి ఉందో ఆ వ్యూకి వెళ్ళమని చెప్తుంది. మనం యాప్ యూఆర్ఎల్స్ని ఇంక్లూడ్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసి డిఫైన్ చేయాలి. తర్వాత asgi.py ఫైల్, wsgi.py ఫైల్. ఈ రెండు ఫైల్స్ మనం డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్లో వాడతాం. ఇది ఎప్పుడు వాడతాం అంటే ఈ టూ ఫైల్స్ని మనం ఎప్పుడైతే ఈ జాంగో యాప్ని డిప్లాయ్ చేస్తామో, అంటే ప్రాజెక్ట్ మొత్తం అయిపోయాక ప్రొడక్షన్ సర్వర్లో డిప్లాయ్ చేస్తామో అప్పుడు యూజ్ చేస్తాం ఈ టూ ఫైల్స్ కూడా. WSGI అంటే ఏంటంటే వెబ్ సర్వర్ గేట్వే ఇంటర్ఫేస్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే జాంగో యాప్ని డిప్లాయ్ చేస్తాం కదా, ఆ సర్వర్స్ ట్రెడిషనల్ సర్వర్స్ అయితే లైక్ అపాచీ కానీ యూనికార్న్ కానీ ఇలాంటి సర్వర్స్ అయితే అప్పుడు ఈ ఫైల్ అనేది వాడతాం. ఈ ASGI అంటే ఏంటంటే ఎసింక్రనస్ సర్వర్ గేట్వే ఇంటర్ఫేస్. ఇది ఎప్పుడు వాడతాం అంటే ఎసింక్రనస్ సపోర్ట్ లైక్ రియల్ టైమ్ యాప్స్కి, చాట్కి, వెబ్ సాకెట్స్కి, ఛానల్స్కి. డెవలప్మెంట్ స్టేజ్లో ఈ రెండు ఫైల్స్ ఇమీడియట్ యూజ్లో ఉండవు, బట్ డిప్లాయ్మెంట్ స్టేజ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ settings.py గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.